టైల్స్ యూ విన్ అంటే కొన్ని విజయాలు చాలు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ మనం తీసుకునే ప్రతి డెసిషన్ 100% కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద రిజల్ట్ రావడానికి మనం చేసే పనుల్లో ఒక 90% ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇక్కడ సక్సెస్ అనేది కేవలం కొన్ని టెయిల్ ఈవెంట్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని అరుదుగా జరిగే భారీ విజయాలు అనమాట. మనం చాలాసార్లు ఓడిపోయినా ఆ ఒక్క పెద్ద విజయం మన జీవితాన్ని మార్చేస్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు 100 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ అందులో 2-3 కంపెనీలు ఇచ్చే భారీ లాభాలే మీ మొత్తం పోర్ట్ఫోలియోని నిలబెడతాయి. అండ్ ఇక్కడ చాలా మంది చేసే ఒక పొరపాటు ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో ఫెయిల్ అవగానే, లేకపోతే ఒక చిన్న బిజినెస్ ఐడియా వర్కౌట్ అవ్వకుండా ఫెయిల్ అవగానే నా పని అయిపోయింది అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో సక్సెస్ అయిన ఒక పెద్ద కంపెనీ అయినా సరే ఇలా పైకి వచ్చిందే. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ని తీసుకోండి, వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసినారు, కానీ అందులో చాలా ఫెయిల్ అయినాయి. కానీ వాటిలో AWS లేదా ప్రైమ్ లాంటి 1-2 ఐడియాలు క్లిక్ అవడం వల్ల మాత్రమే వాళ్ళు ఈ రోజు ఈ టాప్ పొజిషన్లో ఉన్నారు. అలాగే మీ 10 పనులు చేస్తే అందులో 8 ఫెయిల్ అవ్వచ్చు, కానీ అది నార్మల్. కానీ మిగిలిన 2-3 పనులు ఇచ్చే సక్సెస్ మాత్రమే మీ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కనపడకుండా చేస్తుంది. సో చిన్న చిన్న ఓటములకి భయపడగాకండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ పాయింట్ ఫ్రీడమ్. డబ్బు ఇచ్చే అత్యంత గొప్ప విలువ ఖరీదైన వస్తువులు కాదు, అది మనకిచ్చే కంట్రోల్ ఓవర్ టైం. మనం కోరుకున్న పనిని మనకు నచ్చిన టైంలో మనకు నచ్చిన వ్యక్తులతో కలిసి చేసే స్వేచ్ఛ మనకి ఉంటే అదే నిజమైన వెల్త్. మీ దగ్గర ఎన్ని కోట్లున్నా ఉదయం నిద్ర లేవగానే మీకు నచ్చని పనిని బలవంతంగా చేయాల్సి వస్తే మీరు నిజంగా ధనవంతులైతే కాదు. ఇక్కడ డబ్బు అనేది మన జీవితాన్ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే. చాలా మంది ఏం అడుగుతుంటారంటే, బ్రదర్ డబ్బు వల్ల హ్యాపీనెస్ వస్తుందా అని అడుగుతుంటారు. దానికి ఆన్సర్ ఏంటంటే, డబ్బు డైరెక్ట్ గా సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ అది మీకు ఆప్షన్స్ అయితే ఇస్తుంది. అసలు నిజమైన హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఉదయం లేవగానే ఈ రోజు నాకు నచ్చిన పనిని నేను చేయగలను అని మీకు అనిపించినప్పుడు, లేదా మీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగినప్పుడు వచ్చే ఆ పీస్ ఆఫ్ మైండే వేరు. మనం సంపాదించే ప్రతి రూపాయి మనల్ని ఆ స్వేచ్ఛ వైపు తీసుకెళ్ళాలి, కానీ మనం డబ్బుకు బానిసలం మాత్రం కాకూడదు. సో డబ్బుతో ఏంటంటే మనం టైం ఫ్రీడమ్ అనేది సాధించుకోవాలి. దట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ మనీ. సో ఇప్పటి నుండి మీరు డబ్బు అనేది ఓన్లీ వస్తువులు కొనడానికి మాత్రమే అని కాకుండా అదే డబ్బుతో టైం ఫ్రీడమ్ ని ఎట్లా పొందొచ్చో చూడండి.